హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ భీమశరి' ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఆ క్రైమ్ సీన్స్ కొంచెం దారుణంగా చూపిస్తారు. అది చూడడానికైతే ఊకోకలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొంచెం బ్లడ్ సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, మీకు నచ్చేదైతే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక ఊరి ఎస్ఐని చాలా దారుణంగా చంపి ఒక చెట్టుకి ఏలాడదీస్తారనమాట. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ పోలీసు మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కొత్త ఎస్ఐ వస్తాడు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేందంటే ఆ పోలీస్ చనిపోవడానికి ఒక 4 ఫ్యామిలీసే కారణము. సో, ఆ 4 ఫ్యామిలీస్‌కి, ఆ పోలీస్‌కి సంబంధం ఏంటనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్‌లోనే ఆ మర్డర్ సీన్‌తోనే స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో, స్టోరీ అలా ఏముండదనమాట. చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారనమాట. ఆ విలేజ్‌లో వచ్చే సీన్స్ కూడా క్వాలిటీగా అనిపించే సీన్స్ అయితే, ఆ సీన్స్ చూస్తుంటే ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపిస్తది. ఈ మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకి ఆ 4 ఫ్యామిలీస్ గురించి చూపిస్తుంటారు. వాళ్ళ మధ్య జరుగుతున్న కొన్ని ఎమోషనల్ సీన్స్ వరకైతే చెప్పడానికి ట్రై చేశారు గానీ, ఆ ఎమోషనల్స్‌కి మనకు అంత కనెక్ట్ అవ్వం. ఎందుకంటే ఆ సీన్స్ అంత క్వాలిటీగా అనిపించాయనమాట. సో, వాళ్ళ డబ్బింగ్ గాని, వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా వరస్ట్‌గా ఉంటది. ఆ సీన్స్ మనం అసలు చూడలేము. అంత దారుణంగా ఉంటాయి. ఇంకా ఈ మూవీలో కాస్టింగ్ అంతా కొత్త వాళ్ళే. సో, సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారి క్యారెక్టర్ ఏదైనా బాగుండదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అసలు సుమన్ క్యారెక్టర్ ఏమీ లేదు. జస్ట్ ఏదో వాళ్ళు చెప్పే స్టోరీ వింటుంటారు తప్ప గాని, అతని క్యారెక్టర్ అసలు ఏమీ ఉండదు. విలేజ్‌లో జరిగే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించే ఈ మూవీలో కొన్ని చూపిస్తారు. అవి చూడ్డానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి గానీ, మరి సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా గానీ, అండ్ ఆ డ్రామా సీన్స్ హైలైట్ చేసి చూపించింటే కొంచెం బాగుండేదనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. సో, ఆ పోలీసులకి ఆ 4 ఫ్యామిలీకి సంబంధం ఏంటనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఆ క్లైమాక్స్‌లో పోలీసులు ఇంత దారుణంగా ఉంటారని కూడా క్లైమాక్స్‌లో అయితే చూపిస్తారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఒక సింపుల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా అసలు ఏమీ బాలేదు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గాని, టెక్నికల్ గాని అసలు ఏం బాలేదనమాట. ఆ సీన్స్ కూడా అంత క్వాలిటీగా అనిపించవు. వాళ్ళ డబ్బింగ్ గాని, వాళ్ళ వాయిస్ మోడ్యులేషన్ గాని, వాళ్ళ పెర్ఫార్మెన్స్ గాని అసలేం బాగోవు. ఈ మూవీలో బ్లడ్ సీన్స్, అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు. వాచ్ అలోన్. మీరు చూడాలనుకుంటే. సో, ఈ మూవీ అసలు ఏం బాలేదు. మీరు చూడకపోవడమే బెటర్. మీకు మా ఐడియాస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.